సౌదీ అరేబియా టర్కీ, పాకిస్తాన్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఒక చిన్న గేమ్ ఉంది. సౌదీ అరేబియా పిచ్చి నమ్మకంతో ఉంది. అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అమెరికాని నమ్ముకుని దశాబ్దాల తరబడి దానికి లక్షల కోట్లు చెల్లించిన పాపానికి కరెక్ట్గా యుద్ధం సమయంలో ఇరాన్ దాడి చేస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎలా ఆపరేట్ చేయాలో చెప్పగలం, కానీ మీకు మా సైన్యంతో ఎట్లా రక్షణ కల్పించగలం, ఇరాన్ని మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పి తప్పించుకున్నటువంటి తరహాలోనే మన పాకిస్తాన్ ఏం చేసింది? ఇరాన్ పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఏమైనా సపోర్ట్ వచ్చిందా? కానీ ఇప్పుడు మళ్ళీ టర్కీతో పాకిస్తాన్తో ఒప్పందం ఎందుకయ్యా అంటే, టర్కీ ఏంటి, నాటోలో భాగస్వామి. నాటోకున్న రూల్ ఏంటి, నాటోలో ఉన్నటువంటి ఒక దేశం మీద దాడి జరిగితే మిగతా దేశాలన్నీ దాడికి రావాలి. ఇప్పుడు సౌదీ అరేబియా రేపు ఇరాన్తో గొడవ పెట్టుకుంది అనుకుందాం. అంటే ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది. చేయగానే సౌదీ అరేబియా టర్కీని పిలుస్తుంది. టర్కీ వచ్చి సౌదీ అరేబియా తరఫున ఇరాన్ మీద దాడి చేయాలి. అప్పుడు ఇరాను టర్కీ మీద దాడి చేయాలి. అప్పుడు నాటో దేశాలన్నీ ఇరాన్ మీద దాడి చేయాలి. ఇది సౌదీ అరేబియా అనుసరిస్తున్న వ్యూహం. బట్ అంత సులభం కాదు, సాధ్యం కాదు.